హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషాస్ హుషారు. హోటల్స్కి రిసార్ట్స్కి డిఫరెన్స్ ఏంటని అనుకుంటున్నారండి. రిసార్ట్స్ అయితే మనం ఫిజికల్గా, మెంటల్గా అండ్ స్పిరిచువల్గా కూడా చాలా రిలాక్స్ అవ్వచ్చండి. ఇక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ ఒకచోటే ఉంటాయి. ఇండోర్ యాక్టివిటీస్ ఉంటాయి, అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇండోర్ యాక్టివిటీస్ అంటే పూల్ అని, స్పా అని, జిమ్, ఫిట్నెస్ సెంటరు, యోగా సెంటరు మొదలైనవన్నీ ఉంటాయి. అట్లాగే పిల్లల కోసం యాక్టివిటీస్ ఉంటాయి. మనకి పెట్స్ ఉంటే వాటికి కూడా టేక్ కేర్ చేస్తారు. అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే సైట్ సీయింగ్ ఎట్సెట్రా అట్లాంటివి ఆ ఏరియాని బట్టి ఉంటాయి. నిన్నంతా ఇండోర్ యాక్టివిటీస్ వాటన్నిటితో ఎంజాయ్ చేసాం కదండి. ఈరోజు అవుట్డోర్ యాక్టివిటీస్. ఆ పొగమంచు, ఆ చల్లటి వాతావరణం చూసి కొంచెం సేపు నడవాలనిపించింది. అందుకే తొందరగా రెడీ అయిపోయి రిసార్ట్స్ చుట్టూరా ఒక రౌండ్ వేసేద్దాం అని చెప్పి బయలుదేరాము వాకింగ్కి. చూసారు కదా, చుట్టూరా కూడాను ఆ పాండ్స్ చుట్టుపక్కలను వాకింగ్ ట్రైల్స్ ఉన్నాయి. మనం ఎంతగా నడవాలంటే అంత నడవచ్చు అక్కడను. ఆ కాలువల చుట్టూరా కూడా చెక్కతో బ్రిడ్జెస్ ఉన్నాయి. ఆ బ్రిడ్జ్తో నడిస్తే మధ్యలో కూడా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ సెట్టింగ్స్లో కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. చూసారు కదా, ఇవంతా గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలాగా చెక్క బళ్ళు. కోనసీమ అంటేనే భూతల స్వర్గం అంటారు కదండి. ప్రకృతి అందాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా చాలా పేరుంది. అట్లాగే ఇక్కడికి వస్తే ఎలాంటి టెన్షన్లైనా కూడా మటుమాయం అయిపోతాయని కూడా అంటారు. మేము తీసుకున్న ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్ బఫే కూడా ఇంక్లూడెడ్. సో బ్రేక్ఫాస్ట్గా రెస్టారెంట్కి వచ్చేసాము. చాలా వైడ్గా ఉందండి, చాలా వెరైటీస్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్కి. మన సౌత్ ఇండియన్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఇడ్లీ, దోశ, పూరి, వడ, బజ్జీ. ఇవే కాకుండా బ్రెడ్ టోస్ట్ అవన్నీ కూడా ఉన్నాయి. పిల్లల కోసం కార్న్ఫ్లేక్స్, రకరకాల జ్యూసెస్ కూడా ఉన్నాయి. మిల్క్ షేక్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. కావాలంటే మన కోసం స్పెషల్గా జ్యూస్ కూడా చేసేస్తారు. ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత బోటింగ్ కోసం బయలుదేరాము. రిసార్ట్స్ బ్యాక్ సైడ్ ఉంటుందండి గోదావరి నది. ఆ రిసార్ట్స్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు నడుకుంటుంది. ఈ బోటింగ్ టైమ్స్ మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటాయంట. ఒక మనిషికి 465 రూపీస్. యాక్చువల్గా స్పీడ్ బోట్ అండి. అది చూసారు కదా, అది హౌస్ బోట్స్ కూడా ఉన్నాయి. అది ఎక్కువ మంది వస్తే హౌస్ బోట్స్ అంట. మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నాం కాబట్టి స్పీడ్ బోట్ అని చెప్పారు. స్పీడ్ బోటు లేకపోతే మామూలు బోట్ కూడా ఉందని చెప్పారు. కానీ స్పీడ్ బోట్కి పైన మనకి షెల్టర్ ఉండదు కాబట్టి, ఈ ఎండ బాగా ఎండ చేసింది కాబట్టి ఈ ఎండకు కష్టం అవుతుందని చెప్పారు. సో మామూలు బోట్లో ఎక్కించారు. దానికి తోడు ఆ స్పీడ్ బోట్లో వెళ్తే మేము జెల్లీ ఫిష్ అవన్నీ కూడా గోదావరి నదిలో కనబడతాయంట. అవి స్పీడ్ బోట్లో స్పీడ్గా వెళ్ళటం వల్ల కనబడదంట. అందుకని ఈ బోట్ అయితే బెటర్ అని చెప్పారు. బాగా ఎండ వచ్చేసిందండి. 8 o'clockకి ఫుల్గా ఎండ వచ్చేసింది. వేసుకోవడానికి లైఫ్ జాకెట్ ఇచ్చారు. స్పీడ్ బోట్ అయితే 10 minutes వెళ్తారంతా. ఈ పెద్ద బోట్ అయితే అక్కడ ఒక మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుందంట. ఆ ఐలాండ్ దాకా తీసుకెళ్తాము. మన ఇష్టం వచ్చినంతసేపు ఐలాండ్లో మనం స్పెండ్ చేయొచ్చు. చూసారు కదండి, వచ్చేసాము. ఇంకా ఐలాండ్లో ఇంకా మన ఇష్టం ఎంతసేపు అన్నా కూర్చోవచ్చు. చాలా చిన్న ఐలాండ్ అండి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో ఉండే గోదావరి నది ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 2 పాయలుగా సెపరేట్ అవుతుందంట. ఆ 2 పాయల మధ్యలో ఉండే ప్రాంతాన్ని కోనసీమ అంటారు. కోన అంటే మూల అని, సీమ అంటే ప్రదేశం అని. ఇక్కడ ఎక్కువగా అమలాపురం, అంబాజీపేట అట్లా కొన్ని ప్రాంతాలన్నింటినీ కోనసీమ ప్రాంతాలని అంటారు. ఈ ఐలాండ్ దగ్గర కొంచెం సేపు చెప్పులు లేకుండా బాగా తిరిగాము. నీళ్ళలో కొంచెం సేపు కాళ్ళు పెట్టుకొని పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకున్నాము. అక్కడ కనబడుతున్నాయి కదండి, అవన్నీ కూడా ఇలాగా డిఫరెంట్ రిసార్ట్స్ వాళ్ళవి, కొబ్బరి తోటలు అవన్నీ అంటాను. అక్కడ జెల్లీ ఫిషెస్ అవన్నీ కూడా చూసామండి నీళ్ళలో. కానీ మనం వీడియో తీయలేకపోయాం. కానీ ఇక్కడ కింద చూస్తున్నారు చూసారా, వైట్గా ఉన్నది, అవన్నీ చచ్చిపోయిన జెల్లీ ఫిషెస్ అంట. ఆ పక్కన కాలి గుర్తులు అవన్నీ చూస్తున్నారు చూసారా, అవన్నీ కూడా నక్కలంట. నక్కలు వస్తాయంటే ఇక్కడ చేపలు అవన్నీ తినడానికి. తర్వాత అవన్నీ అక్కడ ఉన్న చెట్లు చేమల్లోకి వెళ్ళిపోతాయంట. ఇప్పుడు నీళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ సాయంకాలం అయ్యేసరికి ఇవంతా కూడా నీళ్ళతో మునిగిపోతుందంట. చూసారు కదా, ఆ చెట్లలోకి లోపల నక్కలు అవన్నీ ఉంటాయంట. కొంతసేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకొని ఒక 15 minutes అట్లాగా కూర్చొని తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసాం.
ఈ రిసార్ట్స్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆన్ ద గో మెనూ అని ఉంటుంది. మనం దూర ప్రాంతాలు వెళ్ళాలంటే మనకి ఫుడ్ కష్టమవుతుంది కాబట్టి మనకు కావాల్సినవి అక్కడ మెనూ ఉంటుంది. అది ఆర్డర్ చేసుకుంటే మనకి అట్లాగా కరెక్ట్గా చక్కగా ప్యాక్ చేసి వాటర్ బాటిల్స్తో సహా ఇస్తారు. తర్వాత చెక్అవుట్ చేసేసి పంచారామాల్లో ఒకటైన క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము, పాలకొల్లుకి. కుమారస్వామి తారకాసురుని వధించేటప్పుడు అతని కంఠంలోని అమృతలింగం బాణం చేత ముక్కలుగా అయ్యి 5 చోట్ల పడిందంటండి. అందులో ఒకటి ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్, స్థల పురాణం అక్కడ చెప్పారు. ఈ గుళ్ళోనే అనేక ఉపాలయాలు, అనేక దేవతా విగ్రహాలు ఉన్నాయండి. అవన్నీ దర్శించుకోవడానికి చాలా టైం పట్టింది. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా కూర్చోగలిగాము. స్వామివారిని తృప్తిగా దర్శనం చేసుకున్నాం కదండి. ఇప్పుడు దగ్గరలోని పెనుగొండ వాసి అమ్మవారి క్షేత్రానికి కూడా వెళ్ళి వచ్చేసాము. 90 అడుగుల ఎత్తైన పంచలోహ వాసవిమాత విగ్రహం చాలా బాగుంది కదండి. ఈ ట్రిప్తో పుణ్యం పురుషార్థం కవర్ చేసుకొని హ్యాపీగా విజయవాడ వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.